పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బ్యాండ్ పిల్లమ్మ చెరువు కట్ట సమీపమున శ్రీ కట్టెమ్మస్వామి ఆలయంలో నిన్న రాత్రి మరి ఆలయం లోపల ఉండిని పగలబట్టి దొంగలు కూడా నగదును దోసుకునడం జరిగింది. మాకు ఈరోజు పొద్దున మా భక్తులు మైసమ్మ గుడి దగ్గర రోజు కూడా పూల చెట్లకు కొబ్బరి చెట్లకు వాటర్ పోసే అలవాటు ఉన్నది కాబట్టి వాకింగ్ చేసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పంగానే నేను కూడా మా ఆలయ కమిటీ సభ్యులందరం రావడం జరిగినది. నేను వచ్చిన వెంటనే పెద్దపల్లి ఎస్ఐ గారు కూడా ఫోన్ ద్వారా సంప్రదించి ఎస్ఐ గారు కూడా సంబంధించిన పోలీసు అధికారులను కూడా పంపించడం జరిగినది. పోలీసు అధికారులు కూడా ఫోటోలు కానీ తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసేళ్ళు. ఏదైతే భక్తుల విశ్వాసాన్ని నమ్మకం కలిగిన శ్రీ కట్టెమ్మస్వామి ఆలయంలో దొంగలు వేయడం కూడా చాలా బాధాకరం. ఏదైతే హుండీ కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా టెంపుల్ ఇనాగ్రేషన్ అయినా కానీ ఏ రోజు కూడా మేము హుండీని కూడా విప్పలేదు. దాదాపు 20,000-30,000 నగదు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఎక్కువ కూడా ఉండవచ్చు. మా అదృష్టం ఏంటంటే అమ్మవారి గురించిన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అమ్మవారి వెండి కిరీటం ఉన్నది, వెండి వడ్డాలం ఉన్నది, వెండి ఏదైతే మా తీర్థప్రసాదం పెట్టి వెండి కూడా అన్నీ ఉన్నాయి. కేవలం నగదు పోయింది. కొంత నగదు కూడా కొన్ని నగదు బిల్లలు రూపాయి బిల్లలు కానీ 5 రూపాయల బిల్లలు కానీ 10 రూపాయల బిల్లలు ఉన్నాయి. కొంత నగదు రూపాయలు ఉన్నాయి. కొంత డబ్బు విలువైనాయి. నిజంగా ఇది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దొంగలు కూడా ఇలాంటి చేయడం కూడా బాధాకరం. పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రాత్రిపూట కూడా నిఘా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి కూడా పరిశీలించి దొంగలను పట్టుకొని డిమాండ్ చేయవలసిందిగా కోరుచున్నాం.